హాయ్ ఫ్రెండ్స్, వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయి? 3 ఇయర్స్ పాపకి హార్ట్ అటాక్ వచ్చింది, 16 ఇయర్స్ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చింది. అసలు ఇలా అర్ధాంతరంగా చనిపోతున్నారు. 3 ఇయర్స్ పాప, 16 ఇయర్స్ అబ్బాయి ఎందుకు చనిపోయారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అసలు వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయి, దీని నుండి మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియో ప్రాణాలకు సంబంధించింది. ఒక్క 10 సెకండ్స్ మీరు మిస్ అయినా అది మీకే నష్టం. వీడియో పూర్తిగా చూడండి. హార్ట్ అటాకులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది క్లియర్గా వివరిస్తాను. ముందుగా హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత వాటి కారణాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాటి రీజన్స్ అన్నీ క్లియర్గా అర్థం చేసుకుందాం. హార్ట్ అటాక్ అంటే మన హార్ట్ నుంచి బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ అందించే నరాలలో కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయి ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్లో బ్లాక్ అవ్వడం వల్ల, అంటే పూర్తిగా క్లోజ్ అయిపోవడం వల్ల అది ఈ విధంగా ఉంటుంది. ఆ నరాలు అనేవి క్లోజ్ అయిపోయి కొలెస్ట్రాల్తో అది బ్లడ్ సర్క్యులేషన్ ఇటువైపు నుంచి అటువైపు అందించలేక ఆ నరం అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ గుండె అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి హార్ట్ అనేది ఆగిపోతుంది. అదే హార్ట్ అటాక్. ముందుగా మనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. అంటే బయట దొరికే కొన్ని ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మైదాతో చేసినవి, ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే అది నరాలలో కొలెస్ట్రాల్గా మారి అది పేరుకుపోతుంది. అది పేరుకుపోయిన తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి తిన్న తర్వాత కడుపులో నొప్పి లాంటి, గ్యాస్ సమస్యలు, డైజెషన్ అనేవి ఇలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ప్రతిరోజు తినడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే కడుపులో నొప్పి సమస్యలు, వేరే వేరే సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 24 గంటల కడుపులో నొప్పి అంటారు, అది కూడా రావచ్చు. సో కాస్త వీటికి దూరంగా ఉండండి. నెంబర్ 2, ఎక్కువగా స్వీట్స్ తినడం. ఎప్పుడో ఒకసారి అంటే జస్ట్ బాడీ కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఎక్కువగా తినడం వల్ల ఇవి నరాలలో కొలెస్ట్రాల్గా మారిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవ్వడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో స్వీట్స్ అండ్ బేకరీ ఫుడ్స్కి కాస్త దూరంగా ఉండండి. నెంబర్ 3, ఈ మధ్య కాలంలో చాలామంది నిద్రపోయేసరికి 12 అయిపోతుంది. కొన్ని చోట్లయితే రాత్రి 1 గంట కూడా అయిపోతుంది. మినిమం 10 అంటే 10 దాటకుండా చూసుకోండి. ఎందుకంటే అది లేట్ అయ్యే కొద్దీ మనం తిన్న ఆహారం అనేది మన ఒంటికి పట్టక అది కొలెస్ట్రాల్గా మారిపోతుంది. సో చాలా వరకు 8 గంటలకు తినేసి 10 గంటలకు నిద్రపోయేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీ బాడీ అనేది ఎనర్జీ ప్రొవైడ్ చేసుకుని ఈ ఎనర్జీ అనేది నిద్రలోనే ఒక రీఛార్జ్లా మారుతుంది. బాడీ పార్ట్స్ అన్నీ చాలా వరకు స్ట్రాంగ్ అవుతాయి, తనకు తాను రిపేర్ చేసుకునేంత స్ట్రాంగ్ అవుతాయి ఈ ఒక్క నిద్రతోనే. సో మనం కేర్లెస్గా ఉండకూడదు. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకముందే మనం జాగ్రత్త పడాలి. ఏమవుతుందిలే అని 12 వరకు నిద్ర పోకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే మినిమం 10 దాటకుండా చూసుకోండి. హార్ట్ అటాక్లు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. నెంబర్ 4, తిన్న వెంటనే నిద్రపోవడం. మినిమం 1.5 నుంచి 2 గంటల వరకు గ్యాప్ ఉండాలి. ఎందుకంటే తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల మన డైజెషన్ అనేది పూర్తి అవ్వక అది నరాలలో కొలెస్ట్రాల్గా మారిపోతుంది. అందుకే కొంతమందికి ఈ సమస్యల వల్ల కూడా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మినిమం 1.5 నుంచి 2 గంటల వరకు ఖచ్చితంగా గ్యాప్ ఉండేలా చూసుకోండి. రాత్రిపూట మాత్రం చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడం, ఇలా నరాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బీపీలు, షుగర్లు ఇలాంటివి రావడం జరుగుతుంది. మరియు దానితో పాటు కొంతమంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో లావు కూడా అయిపోతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. మనం చేసే కొన్ని తప్పుల వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పటికీ మనం జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. నెంబర్ 5, టెన్షన్స్ పడడం మరియు అతిగా ఆలోచించడం. ఈ 2 సమస్యలు కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే ఇవి నరాలను హార్డ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అయ్యేలా చేస్తుంది. ఇందువల్ల కూడా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు నరాలు అనేవి ఇలా సాగుతూ ఉంటాయి. అదే మనం టెన్షన్స్, అతిగా ఆలోచించడం ఇలా చేయడం వల్ల ఈ నరాలు అనేవి ఇలా సాగకుండా ఇలా హార్డ్గా అయిపోతాయి. ఇలా అయిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందించలేక హార్ట్ అనేది ఆగిపోతుంది. అంటే ఒక హార్డ్ పైప్ లాగా అయిపోతుంది. బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి హార్ట్ అనేది ఆగిపోతుంది. నెంబర్ 7, అతిగా టీ తాగడం. ప్రతిరోజు నాన్ వెజ్ తినడం, సిగరెట్, మద్యపానం, గుట్కా, పాన్ మసాలా, గంజాయి, డ్రగ్స్, వీటి వల్ల కూడా హార్ట్ అటాక్లు వస్తాయి. టీ తాగడం, ఎందుకంటే ఇవి ఎక్కువగా టీ తాగడం వల్ల ఈ స్వీట్ అనేది నరాలలో పేరుకుపోయి చాలా ప్రమాదం. ఈరోజు నాన్ వెజ్ తినడం చాలా డేంజర్. ఇది ఎందుకంటే ఇందులో ఫ్యాట్ అనేది
అంటే బ్యాడ్ ఫ్యాట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. సో మనం ప్రతిరోజు కాకుండా ఎప్పుడో ఒకసారి తినండి, ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రతిరోజు తినడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. గుండె పూర్తిగా బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. ఆ హార్ట్ నరాలలో, మెయిన్ నరాలలో అక్కడ కొలెస్ట్రాల్ ఆగిపోతే అది కొద్దిగా 50% వరకు అది బ్లాక్ అయితే కనుక పెయిన్ రావడం, లెఫ్ట్ హ్యాండ్ లాగడం, ఇంకా వేరే వేరే అనారోగ్య సమస్యలు, చెస్ట్ దగ్గర బాగా పెయిన్ రావడం, ఇలా అనారోగ్య సమస్యలు అంటే మనిషి మెట్లు ఎక్కుతున్నప్పుడు బాగా చెమటలు పడడం, ఎక్కువగా గుండె దడ రావడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, అంటే వీటికి 2 రకాలుగా ఉంటుంది. అంటే వేరే వేరే సమస్యల వల్ల కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. అలా అని ఇది హార్ట్ అటాక్ అనే సంబంధం లేదు. వేరే అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ సిమ్టమ్స్ కొన్ని అనారోగ్య సమస్యలకు ఉంటాయి. అలా అని కేర్లెస్గా ఉండాల్సిన అవసరమూ లేదు, అలా అని భయపడాల్సిన అవసరమూ లేదు. డాక్టర్ని కలిసి టెస్ట్ చేస్తే అర్థమైపోతుంది. ఇంకా 50% ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అదే 100% బ్లాక్ అయిపోతే కనుక ఆ గుండె పంపింగ్ ఆగిపోయి హార్ట్ అటాక్ వచ్చింది అని అర్థం. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఈ అలవాట్లను మార్చుకుంటే మీరు సరిపోతుంది. లావుగా లేనివారు, షుగర్ బీపీ లేనివారు ఇవి పాటిస్తే సరిపోతుంది. ఒకవేళ లావుగా ఉన్న, షుగర్ లేదా బీపీ ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిటీ ఉన్నా సరే మీరు నాన్ వెజ్ జోలికి వెళ్ళకపోవడం బెటర్. మీరు జొన్నలు, రాగులు, ఒకవేళ రోటీ తింటే వాటిని కంటిన్యూ చేయండి. లేదు మీరు రైస్ తింటూ ఉంటే కనుక మధ్యాహ్నం మరియు నైట్ 50% రైస్, 50% వెజిటేబుల్ కర్రీ అనేది ఇలా మెయింటైన్ చేయండి. మీకు గ్లూకోజ్ అంటే కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా జాగ్రత్త పడవచ్చు మరియు తగ్గడం కూడా మొదలవుతుంది. మీరు నైట్ ఖచ్చితంగా 8 లోపు డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. మీరు ఇవి పాటిస్తూ ఇందాక చెప్పిన పాయింట్స్ కూడా పాటించండి. చాలా వరకు హార్ట్ అటాక్ రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. మీకున్న సమస్య కూడా దూరం అయిపోతుంది. సిగరెట్, లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. సో జాగ్రత్త. మద్యపానం, ఈ మద్యపానం అనేది తాగిన తర్వాత కొంతమంది ఎక్కువగా ఫుడ్ తినేస్తూ ఉంటారు, మరి కొంతమంది మరీ అసలు తినకుండా కూడా ఉంటారు. ఇలా తిన్నా ప్రమాదమే, తినకపోయినా ప్రమాదమే. అసలు తాగకపోతే ఏగోలా ఉండదు. మీ మీద హోప్స్ పెట్టుకొని కొన్ని ప్రాణాలు ఉన్నాయి. సో జాగ్రత్త. పాన్ మసాలా, గుట్కా, డ్రగ్స్ వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటి గురించి అందరికీ తెలుసు. ఇది బ్రెయిన్ సెల్స్ అనేది డెడ్ అయ్యేలా చేసేస్తుంది, బ్రెయిన్ అనేది స్లో అయిపోయేలా చేస్తుంది. సో ఏ అలవాటు కూడా మన జీవితంలో రాకముందే మనం కంట్రోల్లో ఉంటాం. అది మన జీవితంలో వచ్చింది అంటే అది వదలడం అనేది మన వల్ల కాదు. సో మన జీవితంలో ఆ అలవాటును రాకుండా చేసుకోండి. ఒకవేళ ఈ అలవాట్లో ఏ అలవాటు మీకు ఉన్నా సరే సో చాలా జాగ్రత్తగా స్లోగా కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళండి. బ్రెయిన్ అనేది కంట్రోల్ అయ్యి శరీరం మీరు అనుకున్నట్టుగా మారుతుంది. సో మీ అలవాట్లు అనేవి దూరం అయిపోతాయి. కొంతమందికి ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది లాగుతూ ఉంటుంది, అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు చెస్ట్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ నొప్పులలో 2 రకాలుగా ఉంటాయి. అంటే ఒకటి గ్యాస్ పెయిన్ అవ్వచ్చు, అలా అని మీరు భయపడితే అది హార్ట్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మరియు అలా అని నిజంగా హార్ట్ పెయిన్ అయ్యి ఉంటే మీరు గ్యాస్ పెయిన్ అనుకుని వదిలేసి ఉంటే అప్పుడు కూడా ప్రమాదమే. సో ఎప్పుడు నొప్పి వచ్చినా సరే భయపడకుండా టెస్ట్ చేయించుకోండి. మీరు దాన్ని బట్టి ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవచ్చు. మరియు దానితో పాటు ఈ జాగ్రత్తలు అంటే నేను చెప్పిన ఇప్పుడు కొన్ని ఒక్కొక్క పాయింట్ని మీ లైఫ్లో తెచ్చుకుంటే చాలా వరకు హార్ట్ అటాకులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. దానితో పాటు మీరు సీడ్స్ అంటే పప్పు ధాన్యాలు కొన్ని మీకు నచ్చినవి తినండి. దానితో పాటు ఆకుకూరలు, కూరగాయలు మీకు అవైలబుల్లో ఉన్న అంటే మీ బడ్జెట్ని బట్టి ఏవి అవైలబుల్లో అంటే ఆ ఫ్రూట్స్ తినండి. సీడ్స్, పప్పు ధాన్యాలు మరియు మొలకలు ఇలాంటివి మీరు తినగలిగితే ఏవి నచ్చితే మీకు అవి తినండి. వీటిలో గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఈ గుడ్ ఫ్యాట్ అనేది బ్యాడ్ ఫ్యాట్ని మీ నరాలలో పేరుకోకుండా చేస్తుంది. మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందేలా చేస్తుంది. అందువల్ల మీకు హార్ట్ అటాక్లు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. 3 ఏళ్ల పాపకి మరియు 16 ఏళ్ల అబ్బాయికి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే 3 ఏళ్ల పాపకి ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మైదా ఫుడ్స్ బాగా ప్రేమగా తినిపించేవాళ్ళట. వీళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఏం తింటున్నారో ఆ పాపకు కూడా అదే పెట్టేవాళ్ళట. అది కొలెస్ట్రాల్గా మారి ఆ పాప ప్రాణం తీసింది. సో పిల్లలకు మనం ఎంత ప్రేమ చూపిస్తే అంత మంచిది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అతి ప్రేమ కూడా వాళ్ళకే చాలా ప్రమాదం అవుతుంది. సో ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కాస్త అవగాహన తెచ్చుకొని తినిపిస్తే చాలా బెటర్ అని నా సలహా. 16 ఏళ్ల అబ్బాయికి గంజాయి హ్యాబిట్ ఉంది. సో ఈ అబ్బాయి ప్రాణం పోవడానికి ఈ గంజాయి అనేది కారణం అయ్యింది.
సో లైఫ్లో కొన్ని హ్యాబిట్స్ చిన్నప్పుడే కొంతమందికి పడుతూ ఉంటాయి. ఇవి మన జీవితంలో రాకుండా జాగ్రత్త పడండి. వీటికి కారణం ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళని అలవాట్లు పడకుండా చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. సో చాలా జాగ్రత్త. ఎవరో ఒక మహిళ కూడా బస్సులో వస్తూ దుబాయ్ నుంచి బస్సులోనే చనిపోయింది. ఇలా మనం చేసే కొన్ని తప్పులు, రీజన్ ఏదైనా కానివ్వండి, కానీ హార్ట్ అటాక్లు వచ్చి మన గోల్స్ని, మన టార్గెట్ని మొత్తం వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మనం చేసే ఒక్కొక్క తప్పు వల్ల మనమే బాధపడాల్సి వస్తుంది. సో ఒక్కొక్కటి మనం అర్థం చేసుకొని జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. జీవితం అనేది చాలా విలువైనది. అది మనం వేసే ఒక్కొక్క స్టెప్పుకు ఒక పునాదిలా మారాలి. అంతేగాని మనం ఏది పడితే అది తినేసి ఏ అవగాహన లేక మనం అలా వెళ్ళిపోతూ ఉంటే రేపటి రోజు ప్రమాదాలు జరిగి బాధపడినా ఉపయోగం లేదు. కొంతమందికి ఈ మధ్య ఎక్కువగా బీపీలు, షుగర్లు మరియు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. సో మనం కాస్త అవగాహన తెచ్చుకుంటే మన జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ జీవితాంతం తినొచ్చు, కానీ మనం ఒక్కసారిగా తినేసి జీవితాంతం తినకుండా చేసుకుంటున్నాం. సో మనం ఏం తిన్నా సరే కాస్త లిమిట్లో ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. ఇలాంటి సమస్యలు అంటే హార్ట్ అటాక్లు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎప్పుడో ఒకసారి తినండి, అంతేగాని ప్రతిరోజు తిని ఇలా హార్ట్ అటాక్లు గురయ్యి ప్రాణాలను తీసుకోవద్దు. సో బీ కేర్ఫుల్. నన్ను మీ తమ్ముడిలా అనుకోండి, మీ అన్నలా అనుకోండి. కాకపోతే నా నుంచి ఒక చిన్న సలహా. ఈ విషయాలను నేను మీకు ఎలా చెప్పానో అలాగే ఈ వీడియోని మరికొంతమందికి మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. వాళ్ళు చేసే తప్పులను తెలుసుకొని జాగ్రత్త పడతారు. వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.